ఈ రోజు ఏదో ఒకటి తేల్చేస్తాను. హలో 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 మిస్టర్, నీకు కావాల్సిందే, నాకు ఇంకా కావాల్సింది. ఎవరండి? ఎవరండి మీరు? నేను ఎవరా? నేనే మీరు బాగుండాలనుకునే ఆత్మని. నాతో రండి. అదిగో ఎదురుగా ఉంది ఫ్లాట్, అక్కడే నేను ఉంటున్నాను. అక్కడి నుంచి మీ ఒక్కో మూమెంట్ ని నేను గమనిస్తుంటాను. అందుకే మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు ఫోన్లో చెప్తుంటాను. మీ మీద ఇంత శ్రద్ధ తీసుకున్న నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. ఏమిటి మీరు అనేది? మరి అప్పుడు పార్క్ వచ్చింది. స్టాప్ ఇట్. మీరు నా గొంతును బట్టి కనిపెట్టలేకపోయినా కూడా నేను బాధపడలేదు. కానీ ఎవరో ఒకటి చెప్పిన మాటల్ని మీరు నమ్మారు చూడండి. మిమ్మల్ని సారీ. ఏంటి సారీ? రేపు ఇంకొకరు నా గురించి వేరే విధంగా మాట్లాడితే అదే నమ్ముతారా? అదృష్టం బాగుండి పెళ్లికి ముందే మీ క్యారెక్టర్ గురించి తెలిసిపోయింది. అందుకు దేవుడికి నేను కోటి దండాలు పెట్టాలి. సారీ, ఏదో తప్పు జరిగిపోయింది. మాట్లాడొద్దు మాట్లాడొద్దు. నా గొంతును కూడా మీరు కనిపెట్టలేకపోయారు కదా. మిమ్మల్ని నేను ప్రేమించాను చూడండి. నాకు ఈ శాస్త్రం సరిపోదండి. నేను ఇంకా మిమ్మల్ని చూడడం మాట్లాడడం నా మనసులో వచ్చి మిమ్మల్ని తీసి పారేశాను. I hate you. హలో 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 మేడం. మరి ఆ అమ్మాయి ఎవరు? అయ్యో టైం అయిపోయింది. మీ ఇద్దరు కాల్ చేసినా కాల్ చేస్తారు. ఏమిటి పని పాటు లేకుండా ఉదయాన్నే? నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నాకు పంక్చుయాలిటీయే ముఖ్యం. నా ఇంటికి లేట్ గా వస్తావా? అయ్యో కాల్ చేయకండి మేజర్. ఈ రోజు నా ఆనంద అమృతవల్లి వర్ధంతి. అంచేత నిన్ను వదిలేస్తున్నా. ఇంకో ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తున్నాను. అది నువ్వు సక్రమంగా చేయకుంటే షూట్ చేసి పారు. అయ్యో సరిగ్గా చేస్తాను మేజర్. అలా రా దారికి. సౌమ్య. డాడీ. yes డాడీ. చూడు, ఈ రోజు మీ అమ్మ చనిపోయిన రోజు తెలుసు కదా? తెలుసు డాడీ. ప్రతి ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మౌనవ్రతం ఉంటారు. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి, అంతేగా? దట్స్ గుడ్ మై చైల్డ్. ఇప్పుడు 7 o'clock, 7 to 8 మన ఇంట్లోనే జిమ్ క్లాస్. 8 to 9 మన ఇంట్లోనే స్నానం చేసి పూజ చేయాలి. 9 o'clock బ్రేక్ఫాస్ట్, 2 slices బ్రెడ్, 1 బాయిల్డ్ ఎగ్. 10 to 11 మన ఇంట్లో ఉన్న లైబ్రరీలో చదువుకోవాలి. 11 to 12 ఫ్రెంచ్ క్లాస్. 12 to 1 కంప్యూటర్ క్లాస్. 1 o'clock లంచ్, 1 కప్పు సూప్, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్. 2 to 3 ఇంట్లోనే ఎంబ్రాయిడింగ్ చేయాలి. 3 to 4 భరతనాట్యం క్లాస్. 4 to 5 సంగీతం. 5 to 6 టెన్నిస్. ఓకే, దట్స్ గుడ్. ఈ రోజు నా ఆనంద అమృతవల్లి కోసం నేను మౌనవ్రతం చేస్తాను. ఆనంద అమృతవల్లి, ఆనంద అమృతవల్లి, ఆనంద అమృతవల్లి. అమ్మయ్యా. సౌమ్య. అయ్యో తలుపేసుకుని గంట సేపు అయింది. లోపల ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమీ అర్థం కావడం లేదే. మేజర్ వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? సౌమ్య. ఇదేమిటి అవతారం? మేనేజర్, ఏడాదికి ఒకసారి నాకు ఈ ఛాన్స్ దొరుకుతుంది. దీన్ని నేను మిస్ చేయను. తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ఫ్రెండ్స్ తో జాలీగా ఉంటాను. నాన్నగారితో చెప్పేస్తా. నేను 6 గంటలకు వచ్చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు నాన్న డిస్టర్బ్ చేసావో నిన్ను కాల్చిస్తారు. నన్ను వెళ్ళనివ్వు. అయ్యో ఇప్పుడు ఏం జరగబోతుందో? ఎలా కూర్చున్నాడు చూడు, ట్రైన్లో పైలట్లాగా. సార్ నమస్కారం, ఏం తీసుకుంటారు? వేడిగా 1 కప్పు పెట్రోల్ ఇవ్వు, తాగేసి ఉంటారు. ఏంటంటే అలా అంటారు? మరి ఇంకెలా అడగమంటావయ్యా? బ్యాంకులో నువ్వు తీసుకున్న అసలు వడ్డీ ఎప్పుడు తీరుస్తావయ్యా? ఏదో మీ దేవుల బండి నడుస్తుంది, తీర్చేస్తానయ్యా. ఎక్కడయ్యా నీ బండి నడుస్తుంది? ఒకే చోట స్తంభించిపోయింది. నువ్వు బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నావు. నువ్వు మా దగ్గర తీసుకున్న లోన్ వసూలు చేసుకోవడం కోసం నేనే వ్యవసాయ చాలా తిరగాల్సి వస్తుంది. రే అయ్యగారు 1 కప్పు సూప్ ఇవ్వరా. 5 కిలోలు లార్జ్ వచ్చింది. 5 కిలోలు లార్జా? ఓరి దుర్మార్గులారా, మటన్ బదులు ఇదా మీరు పెడుతున్నారు? అది సరే, 1 పెగ్గు వేశారంటే మన వాళ్ళకి లార్జ్ ఏమిటి స్మాల్ ఏమిటి ఏదైనా లాగించేస్తారు. పంపరా సూపు. అలాగేనండి. కావాలా? ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు స్మోక్ ఎలర్జీ. మీరు కాస్త అయ్యగారికి స్మోక్ ఎలర్జీ అట. రండి వాడి పని పెడదాము. హలో, సిగరెట్ ఉందా? లేదండి. ఇస్తే తాగుతావా? అలవాటు లేదండి. ఏయ్ సిగరెట్ ఇవే. తాగు. వద్దండి. తాగు. అలవాటు లేదండి. అలవాట్లేదా?
బైక్ నడుపుతావా? తెలుసండి. ఈత కొట్టడం వచ్చా? తెలుసండి. ఇవన్నీ పుట్టగానే నేర్చుకున్నావా? లేదండి, ఈ మధ్య నేర్చుకున్నాను. అయితే ఇది నేర్చుకో. దీన్ని తీరు చూస్తుంటే సిగరెట్ ఎలా కాల్చాలో కోచింగ్ ఇచ్చేలా ఉందే. లేదు, అలవాట్లేదు. తాగవా? ఏయ్ ఎంతకు తెగించారు ఈ ఆడపిల్లలు. ఏం చేస్తున్నావే? ఊరుకోండి. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు ఇది నువ్వు తాగలేదో షర్ట్ విప్పి ఈవ్ టీచింగ్ చేసావని కంప్లైంట్ ఇస్తాను. కాలేజ్కి వెళ్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్తావా? తాగు. ఏమి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఊపుకుంటూ వచ్చి ఆ అమ్మాయికుని ఇలా హింసిస్తారా? ఓసి పాపిస్ట్ పినుగులారా, మగవాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళని ఏడిపిస్తే దాని పేరు ఈవ్ టీచింగ్. ఇప్పుడు మీ ఆడవాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయికుని ఏడిపిస్తున్నారే, దీని పేరేమిటి? యాడమ్ టీచింగా? చిక్కడా స్కర్ట్ స్లీవ్లెస్ ముద్దులిచ్చి పుచ్చుకోవే ఓ మేడం, నువ్వు ఇచ్చినది అందుకోవే ఓ మేడం. ముద్దులిచ్చి పుచ్చుకోవే ఓ మేడం, నువ్వు ఇచ్చినది అందుకోవే ఓ మేడం. ఎదురుగా కుదురుగా నువ్వు ఉంటే నాకు నిదుర ఇక రాదు సై అంటే. ఆదిరిన షేపులు తలుపుల పాపలు పట్టుకుంటే పారిపోయే పావురాలు. చక్కెర కేళి ఇది కన్నెచుకోని వసి వన్నెలవాణి నా వెస్టర్న్ వాణి. ముద్దులిచ్చి పుచ్చుకోవే ఓ మేడం, నువ్వు ఇచ్చినది అందుకోవే ఓ మేడం. Yes, girl, be my lady. Come on, girl, I wanna rock it, baby. టాపుకు కింద జీన్సుకు పైన ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసును చూస్తే మా కుర్రాళ్లకు మత్తెక్కింది. బాబుడు హెయిర్ పాపను చూస్తే లోపల జోరు. ఆ సీక్రెట్ ప్లేస్ ఓపెన్ చేస్తే సర్వం క్లోజ్. ఓ లైలా ఈ మేలా ఈ మజ్ను మామకు కిస్సియవా ఓ బేబీ నా రూబీ, నేను అడిగిందిస్తే విజిలేస్తా. చక్కెర కేళి ఇది కన్నెచుకోరి వసి వన్నెలవాణి నా వెస్టర్న్ వాణి. ముద్దులిచ్చి పుచ్చుకోవే ఓ మేడం, నువ్వు ఇచ్చినది అందుకోవే ఓ మేడం. ఎదురుగా కుదురుగా నువ్వు ఉంటే నాకు నిదుర ఇక రాదు సై అంటే. చిక్కడా 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 చిక్కడా. మమ్మీ అవునంటే డాడీ సై అంటే పెట్టే లగ్గం. నిన్ను ముసలోళ్ళు చూసారా కంట్రోలు తప్పేరు మైకం మైకం. నీ నడకలు చూస్తుంటే దడలే పుడుతుంటే ఎట్టాగమ్మా. ఏ బయటను కానీ చూసానంటే నేనాగలేనే. సారీ సో సారీ నువ్వు సిగ్నల్ ఇస్తే చాలంట. నువ్వు ఉంటే నా వెంటే నా లైఫ్ థ్రిల్లింగ్ అయిపోదా. ముద్దులిచ్చి పుచ్చుకోవే ఓ మేడం, నువ్వు ఇచ్చినది అందుకోవే ఓ మేడం. ఎదురుగా కుదురుగా నువ్వు ఉంటే నాకు నిదుర ఇక రాదు సై అంటే. అదిరిన షేపులు తలుపుల పాపలు పట్టుకుంటే పారిపోయే పావురాలు. చక్కెర కేళి ఇది కన్నెచుకోని వన్నెలవాణి నా వెస్టర్న్ వాణి. చక్కెర కేళి ఇది కన్నెచుకోని
అయ్యో టైం అయిపోయింది. హరి బీకామ్. మనకేదో లెటర్ వచ్చినట్టుందే. ఏమిటో చూద్దాం. డియర్ హరి, మొదటి చూపులోనే మీకు దగ్గరయ్యాననుకుంటున్నారా? మీ పాట అలా నన్ను ఆకట్టుకుంది. ఈజీ. నా మనసు మీ వెంటే పడుతోంది. ఎక్కడ? మీరే నా జీవితాన్ని నిర్ణయించుకున్నాను. ఓ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే మీ మనసులో నాకు చోటు ఉంటుందనుకుంటాను. నేనేమన్నా మ్యాషన్ కట్టి అద్దెకిస్తున్నానా ఏంటి? మిమ్మల్ని ప్రేమించినా మిమ్మల్ని చూడలేని పరిస్థితిలో ఉన్నాను. ఏ? దానికి కారణం మా నాన్నగారి కండిషన్. బ్యాడ్ ఫెలో. మన పెళ్లి జరగాలంటే మా నాన్నగారి అనుమతి అవసరం. ఎలాగైనా మా నాన్నగారి మనసును మార్చి నన్ను పెళ్లి చేసుకోవడం మీదే బాధ్యత. ఇకపై ఇదే నా జాబ్.